ఒక స్థిరత్వం ఉండదు చంద్రుడు బాగాలేకపోతే. సంతోషించడానికి దుఃఖించడానికి కూడా చంద్రుడే కారకుడవుతాడు. ఇక ఈ చంద్ర బలహీనత వల్ల మనతో ఉన్నారు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు. వారిని అడిగి ఈరోజు మనం ముఖ్యంగా చంద్రగ్రహం, ఈ గ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ గ్రహం ప్రభావం అందరిపై ఎలా ఉంటుంది, దీని గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, చంద్రమా మనసో జాతః అంటారు. చంద్రుని యొక్క ప్రభావం మనసుపై పడుతుంది, మనఃకారకుడు అని అంటారు. అయితే ఈ గ్రహాలలో చంద్రగ్రహం అంటే దాని స్థానం ఎలా ఉంటుంది? జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహానికి చంద్రుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. మనకున్నటువంటి గ్రహాలు ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక గ్రహరాజ్యం అనుకుంటే అందులో సూర్యభగవానుడు రవి రాజు అయితే చంద్రుడు రాణి. గ్రహరాజ్యంలో రాణి పాత్రను పోషించేటువంటి వ్యక్తి చంద్రుడు. ఇక మన గృహంలో తల్లి. సహజంగా తీసుకుంటే ఇది చంద్రగ్రహణం అంటే శుక్రగ్రహం, చంద్రగ్రహం. ఇలాగే ఈయన కొంచెం స్త్రీ స్వభావం కలిగినటువంటి గ్రహం. ఈ చంద్రుడు సున్నితత్వానికి, ప్రేమకు, మనస్సుకు, చల్లదనానికి, తెల్లదనానికి వీటన్నిటికీ కారకుడవుతాడు. కొన్ని భావోద్వేగాలు పలికించడానికి, ఇబ్బంది పడడానికి, సంతోషించడానికి, దుఃఖించడానికి కూడా చంద్రుడే కారకుడవుతాడు. ఈ చంద్రుని యొక్క లక్షణాలు మనకు జ్యోతిష్ శాస్త్రంలో చాలా విశిష్టంగా చెప్పడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో కొంతమంది వ్యక్తులు అనగా పాశ్చాత్యులు కానీ లేకపోతే మన ఉత్తర భారతదేశంలో వాళ్ళు సౌరమానం అని చెప్పి సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు. మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళమంతా కూడా దీన్ని చంద్రుని ప్రధానంగా తీసుకుంటున్నాం. చంద్ర ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. సో చంద్రుడే మనకు ప్రధానం. చంద్రగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జ్యోతిష్ శాస్త్రాన్ని అలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఎందుకు అంటే మంచితనానికి, కొన్ని భావోద్వేగాలు, స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం, తల్లికి ప్రాధాన్యత ఇవ్వడం, మంచితనానికి ప్రాధాన్యత ఇవ్వడం, వీటన్నిటికీ కారకుడు చంద్రుడు. కాబట్టి మీరు సహజంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళ ముఖం చాలా అందంగా కనిపిస్తుంది చూసిన వెంటనే. అంటే రంగు ఒకటే కాదు, ఆ కళ్ళు కావచ్చు, ఆ ముఖం అంతా కూడా ఒక గుండ్రంగా ఉండడం, ఒక తెల్లదనం, ఒక ఆకర్షణ కలిగి ఉంటాడు. మాట తీరు కూడా సున్నితంగా మాట్లాడతాడు. ఈ చంద్ర ప్రభావం ఉన్నటువంటి వాడు. వీటన్నిటికీ చంద్రుడే. అలాగే ధాన్యాల్లో మనం బియ్యం, తెల్లటి వస్త్రాలు, పాలు, నీరు, వీటన్నిటికీ చంద్రుడే కారకుడు అవుతాడు. ఈ స్వచ్ఛమైనటువంటి భావాలు వ్యక్తం చేయడంలో కూడా చంద్రుడు చాలా ప్రాధాన్యత వహిస్తాడు. అతి సున్నితమైనటువంటి గ్రహం కాబట్టి మనం ఆకాశంలో చూసినప్పుడు కూడా ఆయన వెన్నెలను ఆస్వాదించే వాళ్ళు ఉంటారు. బాధల్లో ఉండేవారు ఆ వెన్నెలను చూసి బాధపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మందరికి కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రం గురించి. రాత్రి మేము కంప్లీట్గా నిద్ర లేకుండా ఒకే విషయంలో ఘర్షణ పడుతూ ఉన్నామండి, భార్యాభర్తలు అనుకున్నాం. ఏమైంది? ఏదో నన్ను బాధ పెట్టారండి మా వారు, నాకు బాధ వేసింది, ఆ బాధను చెప్తూ అలాగే ఇంకా రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు చంద్రుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రాసుల్లో క్షీణపడతాడు, అంటే నీచపడతాడు, బలహీనపడతాడు. అటువంటి రాశివారు, చంద్రుడు బలహీనమైనటువంటి రాశివారు తప్పనిసరిగా ఈ చంద్ర బలహీనత వల్ల వారు ఏదన్నా అంటే తట్టుకోలేరు. ఒక స్థిరత్వం ఉండదు చంద్రుడు బాగాలేకపోతే. సో అటువంటి అమ్మాయికో లేకపోతే అబ్బాయికో ఎవరికైనా కావచ్చు, మరొక జీవిత భాగస్వామి ఒక బాధ కలిగేటట్టుగా ఒక మాట అనేసారనుకోండి తొందరపాటు వల్లను, వారు ఆ బాధను అలాగే పెట్టుకొని ఇంకా దానికి సంబంధించి బాధపడుతూ ఉంటారు. వీరు ఎన్ని చెప్పినా వారు దాన్ని సర్దిద్దుకోలేరు, అలాగే బాధను వ్యక్తం చేస్తారు. బహుశా ఆ రోజు పౌర్ణమి ఉండాలి. ఎందుకు? చంద్ర ప్రభావం బాగుంటుంది ఆ రోజు. మంచికైనా చంద్రుడు బాగానే ప్రభావం చూపిస్తాడు, ఇటువంటి బాధలకైనా చంద్రుడే ప్రభావం. మీరు బాధపడ్డారు కదా ఈమె, పైగా చంద్రుడు బలహీనం కదా, ఆ వ్యక్తి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కాబట్టి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ జాతకాన్ని చూసినప్పుడు పౌర్ణమి రోజు మీరు ఏది మాట్లాడుకోకండి, మౌనంగా ఉండండి,
అంటే అదేదో పనిష్మెంట్ లాగా అనుకోవద్దండి. చక్కగా ఆ రోజు లలిత సహస్రనామాలు చదువుకోండి, లేదు ఏదో ఒక మంత్రం తీసుకొని ఉపాసన చేయండి, మౌనవ్రతం పాటించండి, ఒకరోజు ప్రశాంతంగా ఉంటారు అని మనం వారికి తగినట్టుగా చెప్పాలి. అంతటి సున్నితమైనటువంటి గ్రహం చంద్రుడు. జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి గ్రహం చంద్రుడు. అలాగే ఆయన మన శరీరంలో నీటి శాతాన్ని పెంచేటువంటి వాడు. చల్లదనాన్ని ఎక్కువైపోతే తద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు, వేడితనం ఎక్కువైపోయిన వారికి చల్లదనంతో వచ్చేటువంటి ఆరోగ్యాన్ని కూడా మనకు చంద్రుడు ఇస్తుంటాడు. అయితే గురుగారు, ఇప్పుడు చంద్రగ్రహం ఏదైతే ఉంటుందో, అంటే మనం జాతక చక్రాలు అందరివి వేరు వేరుగా ఉంటూ ఉంటాయి కదా, చంద్రుని యొక్క ప్రభావం అలాగే ఉంటుంది, అంటే గ్రహంగా. కానీ జాతకరీత్యా ఒక్కొక్కరికి అది మారుతుంది. మరి బాగా ఉన్న వాళ్ళకి, అంటే జాతకంలో చంద్రగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి? చక్కగా మాట్లాడతారు. మనం చూసిన వెంటనే ఎదుటి వాళ్ళు ఏమాత్రం బాధపడరు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎందుకు వచ్చామా ఇక్కడికి, కఠినత్వం. వాక్ రూపంలో మనకు జ్యోతిష్ శాస్త్రంలో ద్వితీయ భావం అన్నట్టు ఉంటుంది, దాన్ని వాక్స్థానం అంటాం. అక్కడ కుజుడో రవి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మాటల్లాగా ఉండవు, అవి ఒక బాణాలు, ఈటెలు, బ్లేడ్లు విసిరినట్టుగా ఉంటాయి. ఇబ్బంది పడతాం. వాళ్ళు కొంతమంది అధికారుల ప్రవర్తన, లేకపోతే మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, మన అన్నయ్య కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరో ఒకరు, మన అత్తయ్య కావచ్చు, ఇంకొకరు ఎవరో మాట్లాడితే అదేదో ఒక చర్నోకాలతో కొట్టినట్టుగా ఉంటుంది. అది ఆ రవి కుజ ప్రభావం ఉన్నటువంటి వారి యొక్క మాటల తీరు. చంద్రుడు అట్లా కాదు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఇంకొంచెం విందామా, మన కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు, మనకు పెద్దవాళ్ళు, వింటూ ఉంటే అసలు ఆ మాటకే మనం పడిపోతుంటాం. ఆ చెప్పే విధానం చాలా అందంగా చెప్తారు, సుకుమారంగా చెప్తారు. మనకు సంస్కృతంలో ఒక సామెత ఉంది కదా, వాగ్భూషణం భూషణం, అదొక పెద్ద ఆవరణం లాగా ఉంటుంది. అట్లాగా మాట్లాడతారు చంద్రప్రభావం ఉన్నవారు. చూడ్డానికి అందంగా ఉంటారు, సుకుమారంగా ఉంటారు. తర్వాత కళలు రావడానికి కూడా వీరే కారకులు, చంద్రుడే. లలిత కళలు అంటే ఇష్టం ఉంటుంది, స్వప్నాలు కూడా వీరికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రుడు కారకుడు. రాత్రి కళ వచ్చేసిందండి అని కొంతమంది ఏదో భయపడిపోయి తెల్లారితో వచ్చి మనకు చెప్తారు. కొంతమంది మంచి కాలం వచ్చిందండి, దానివల్ల ఏంటి ప్రభావం, వీటికి చంద్రుడే. ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు కదా. శరీరం నిద్రపోతుంది, మనస్సు నిద్రపోతుందా? పోదు కదా. కనుక అది రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది, రకరకాల ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడ పడితే, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని వారణాసిలో మనం మణికర్ణిక గాడి దగ్గర ఉన్నామంటూ ఉంటాం కదా, తొందరగా వెళ్ళిపోతుంది కదా మనస్సు ఎక్కడ పడితే. అలా మనస్సు తిరిగే చోట్లన్నీ ఈ స్వప్నాల రూపంలో కనపడుతుంటుంది. దీనికి కూడా చంద్రుడే కారకుడు. చంద్ర ప్రభావం ఉన్నటువంటి వారు ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటారు. వారు ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత. కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా, ఒక కార్యాలయంలో ఉంటే ఆ కార్యాలయాన్ని ప్రశాంతంగా పెట్టుకుంటారు. ఎవరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను బాధపడ్డాను, నేను ఈరోజు నిరాశగా ఉన్నాను, అశాంతిగా ఉన్నాను పదాలు వాళ్ళ నోటి నుంచి రాదు. వారు బాగుంటారు, ఆ వాతావరణాన్ని బాగుంచుతారు, ఆ కుటుంబాన్ని, ఆ వ్యవస్థని, అక్కడుండే కార్యాలయాన్ని కూడా అందరితోటి మంచిగా ఉండేటువంటి విధానం మనకు ఈ చంద్ర ప్రభావం కలిగినటువంటి వారికి అనిపిస్తుంది. అటువంటి వారు ఉన్నప్పుడు మనకు ఆనందంగా అనిపిస్తుంది. ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు, అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి చోటు మనకు కూడా అంత హాయి కలిగి ఉంటుంది. సో భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక స్నేహితురాలుగా కావచ్చు, ఒక ఉద్యోగిగా కావచ్చు, కుటుంబాన్ని నిర్వహించే వ్యక్తిగా కావచ్చు, ఇటువంటి వారు గన టీచర్స్గా మనకు లేదా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులుగా గన ఉన్నారనుకోండి, ఇంకా అదృష్టం. అంత చక్కగా వాళ్ళు మాట్లాడతారు, పరిస్థితులను అర్థం చేసుకుంటారు. ఇది చంద్ర ప్రభావం కలిగినటువంటి వారికి తెలుసో తెలియకుండానే తెల్లటి వస్త్రాలంటే ఇష్టం ఉంటుంది. ఒక మంచి సంగీతం, సున్నితమైనటువంటి దాని ఏమంటాం, ఒక కమనీయమైనటువంటి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. అలాంటివన్నీ చదువుతూ ఉంటారు వాళ్ళు, అలాంటి ఎగ్జాంపుల్ మనకు చెప్తూ ఉంటారు, అలాంటి మాటలు మాట్లాడతారు, అలాంటి వాతావరణాన్ని మనకు సృష్టిస్తారు వారు. అటువంటి లక్షణాలన్నీ చంద్రుడు బాగుంటే ఉంటుంది.